హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ ఎపిక్ మూమెంట్స్ టీవీ. కమింగ్ టు మై ఈరోజు ఈరోజు మన టాపిక్ ఏంటంటే అందరూ అడుగుతున్నారు చాలామంది. బీటెక్ స్టూడెంట్స్ అయితే డిగ్రీ స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు. అన్న మీరు మీరు కూడా సాఫ్ట్వేర్లో చేశారు కదా, సాఫ్ట్వేర్ జాబ్ చేశారు కదా, ఏంది మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి సాఫ్ట్వేర్లో ఎలాగ మాకు ఎంట్రీ దొరుకుతుంది, వెళ్ళిన తర్వాత మాకు ఎలా జాబ్ ఏంది అని మన వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు. దానికోసం నేను అప్కమింగ్ ఫ్రెషర్స్కి అయితే వాళ్ళకి నేను కొద్దిగా సజెషన్స్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అట్ ఎ టైమ్ సాఫ్ట్వేర్లో ఎలా కంపెనీ లోపల మనం ఎలాగా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, అండ్ మన కొలీగ్స్తో అయితే మేనేజర్ టీమ్ లీడ్తో ఇవన్నీ టాపిక్ నుంచి చిన్నగా ఒక వీడియో చేసుకుందామని వీడియో చేస్తున్నాను మీకు. కమింగ్ టు ఇప్పుడు సాఫ్ట్వేర్ మనం బయట నుంచి చూసే చాలామంది అంటే మన అందరికీ సహజంగా డబ్బు కావాలి, డబ్బులు కావాలి ప్రతి ఒక్కరికి. కానీ సాఫ్ట్వేర్లు ఐటీ సెక్టార్లో మనీ కొద్దిగా ఎక్కువ వస్తాయి, ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. 50,000 1,00,000 2,000 ఇండియాలో మనకు తెలుసు. ఇంకా ఫారెన్కి వెళ్తే మనకి యూఎస్ఏ యూకే దాని దగ్గర ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా నాన్ ఐటీలో మనకు అంత శాలరీస్ ఉండవు మనకు. అందుకే కేవలం ఆ ఇంట్రెస్ట్తోనే మనకు ఐటీ సెక్టర్కి వెళ్ళాలి అని చాలామంది మన వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ బయట నుంచి చూసే వాళ్ళకి ఆ కంపెనీస్ కానీ ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ లోపల ఇవన్నీ ఎన్విరాన్మెంట్ చూసిన తర్వాత మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ వన్స్ లోపలిగా మనం అది బీటెక్ ప్రొఫెషనల్స్కి అయితే మనకు తెలుసు, మనకు యాజ్ యూజువల్లీ మనం బీటెక్ మనం ప్లేస్మెంట్స్ వస్తే, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తే మనకు హ్యాపీయే. మనం వన్స్ మన బీటెక్ ఫైనల్ ఇయర్లో మనకు ప్లేస్మెంట్స్లో మనకు జాబ్ సెలెక్ట్ అయితే మాత్రం చాలా హ్యాపీ. సెలెక్ట్ అవ్వకుండా మనం బయటికి వెళ్ళి బెంగళూరులో చెన్నైకి వెళ్ళి కోచింగ్ తీసుకొని మనం జాబ్ కొట్టుకున్న టైం టేకింగ్ కొద్ది ప్రాసెస్. బట్ మీరు ఎవరొక సజెషన్స్ తీసుకోవచ్చు, గైడెన్స్ పెట్టుకొని మనం కోర్స్ నేర్చుకొని దాని మీద బాగా వర్కౌట్ చేసి రియల్ టైం ప్రాజెక్ట్ చేసుకొని రియల్ టైం సినారియోస్ ఆ సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేసుకొని సెలెక్ట్ అయితే హ్యాపీ. బట్ జాబ్ రానప్పుడే కొద్దిగా మనకు డిసప్పాయింట్గా ఉంటుంది. కానీ నేను వచ్చే సజెషన్స్ ఏంటంటే, అది మీరు థర్డ్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే కొద్దిగా ఏ టెక్నాలజీ నేర్చుకోవాలని ముందే ప్రిపేర్డ్గా ఉంటే మీకు మంచిదని నా ఉద్దేశం. ఇంకా ఫ్రెషర్స్కి ఇంకా మీకు కొంతమంది అంటారు నన్ను ఏదైనా లోపల ఏంది ప్రాసెస్ కూడా చెప్తారా ఎలా అది ఇదని. ఇప్పుడున్న మార్కెటింగ్ కూడా డల్గా ఉంది, యావరేజ్గా ఉంది, కాల్స్ కూడా ఎక్కువ లేవు. మేబీ మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా ఈ మధ్య మనకు వచ్చారు కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ పట్టద్దు. కానీ ఓకే, బట్ ఐటీ సెక్టర్ అయితే లాస్ట్ 2023 2024 చాలా డల్గా ఉంది. ఇంకా మన స్టూడెంట్స్కి అయితే నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, మీరు ఒక 5 కోర్సెస్ చెప్తాను, అది మీరు ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ చేయండి. అంటే మనకు తెలుసు సాఫ్ట్వేర్లో నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాటి మీద మనకు కొద్దిగా ఎక్కువ ప్యాకేజెస్ కానీ ఎక్కువ శాలరీస్ ఎక్కువ వచ్చే అవకాశం వాటి మీదే ఉంటుంది. డేటా సైన్స్ ఇప్పుడు ఒక టాప్ 5 చెప్తున్నాను, వాటి మీద మీరు చూసుకుంటే నేను ఆలోచిస్తున్నాను. టాప్ 5 సాఫ్ట్వేర్ కోర్సెస్: డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా అనాలిసిస్. ఇదేంటంటే డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా అనాలిసిస్ వచ్చేసరికి ఇది చాలా కాంప్లికేటెడ్ చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. యాక్చువల్గా మన వాళ్ళు దీన్ని అయితే చాలా టఫ్ ఇది డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా అనాలిసిస్. క్యాంపస్ ప్లేస్మెంట్లో మీకు సెలెక్ట్ అయ్యి మీకు ప్రాజెక్ట్లో మీకున్న టీం మీకు ఇచ్చిన ప్రాజెక్ట్లో ఈ టీంలోకి వెళ్ళారనుకోండి, మీరు చాలా హ్యాపీ. మీరు ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇంకా సెకండ్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్. ఇది నెక్స్ట్ ఇంకా దీని మీదే ఎక్కువ మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మనకు తెలుసుంటుంది. ఎక్కువైతే ఏదైతే మనకు అంత దాని మీదే సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ ఇది చాలా డిమాండ్ ఉన్న కోర్స్. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఇది కూడా మంచి డిమాండ్ ఉన్న కోర్స్. ఇది కూడా నెక్స్ట్ 4th వచ్చి క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ డేటా బేస్. చాలా మనం ఎంత స్టోరేజ్ మనం క్లౌడ్ లాస్ ఆఫ్ హ్యూజ్ డేటా స్టోరేజ్ మొత్తం మనం దీని మీదే అవుతుంటుంది. నెక్స్ట్ 5th అంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్.
ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. ఈ 5 ఒకసారి నోట్ చేసుకుని మళ్ళీ చెప్తాను ఒకసారి. డేటా సైన్స్, ఫస్ట్ డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా అనాలిసిస్. సెకండ్ వచ్చి సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్. థర్డ్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఫోర్త్ క్లౌడ్ కంప్యూటింగ్. ఫిఫ్త్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. ఇవన్నీ టాప్ 5 ఇవన్నీ నేను చెప్పింది. ఇంకా ఉన్నాయి 1,000,000 కోర్సెస్ ఉంటాయి ఐటీ సెక్టార్లో. ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇవి ఎందుకు చెప్పానంటే మన శాలరీ ప్యాకేజెస్ ఎక్కువ కావాలి, డిమాండ్, దాన్ని బట్టి అయితే ఈ కోర్సెస్ నేర్చుకోవచ్చు మనం. ఇంకా మనం ఏ విధంగా మనం ఇంకా అన్న మీరేందన్నా చేశారు కోర్సు అని కొంతమంది అడుగుతున్నారు. నేనైతే అప్లికేషన్ ప్యాకేజీ కోర్సు నాది. అది ఒక టూల్. అది దాంట్లో నేను పవర్ షెల్ స్క్రిప్టింగ్, అప్లికేషన్ ఇన్స్టాల్ షీల్డ్, ప్యాచ్ వర్కింగ్, ఇంకా డిప్లాయ్మెంట్ వచ్చి SCCM అండ్ ఇంట్యూన్, ఇవన్నీ డిప్లాయ్మెంట్ టూల్స్ ఉంటాయి మనకు. ఇంకా అది ఓకే, అది ఒక టూల్లోనే వర్క్ ఉంటుంది. మేబీ అది ఒక జస్ట్ 6 monthsలో మనం దాన్ని కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. ప్లస్ జాబ్ కూడా మనం తెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సినారో దాని మీద అంత కాల్స్ లేవు. బెటర్ టు ట్రై టు ఆన్ అనదర్ కోర్సెస్. ఇంకా ఫ్యూచర్ వచ్చేసరికి మనకు చాలామంది అంటారు ఏందబ్బా సాఫ్ట్వేర్ వెళ్ళిన తర్వాత ఏంటి అని. అదే కదా డిమాండ్, సాఫ్ట్వేరే కదా. అబ్బాయిలకి పెళ్ళిళ్ళు ప్యాకేజెస్ చూస్తేనే కదా పెళ్ళిళ్ళు ఇస్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా మా ఊడికి ₹1,00,000 జీతం ఉంటేనే మనం మనోడికి పెళ్ళి చేయాలి అని అమ్మాయిల మైండ్ సెట్ వాళ్ళు కూడా అట్టే ఉన్నారు. మనం బాగా గట్టిగా శాలరీ ఉన్న వాళ్ళు చేసుకోవాలి అని ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ యూత్ అంతా అట్టే ఉన్నారు. చూద్దాం. అంటే నేను చెప్పేది అదిగా నాన్ ఐటీలో కూడా చాలా ఉన్నాయి రకరకాల. అది మొత్తం మీరు చుట్టుపక్కల ఏంది వాటి ఫోకస్ చేస్తే మీకు అన్నీ కనిపిస్తాయి. అంటే ఇప్పుడున్న బీటెక్ డిగ్రీ ఎవరైనా ఐటీ ఫీల్డ్లో ఎంట్రీ ఉంది. చాలామంది ఓన్లీ సాఫ్ట్వేర్ సిఎస్సినా చేస్తేనే వెళ్ళాలా అనేది ఏం లేదు. ఈవెన్ సివిల్ ట్రిపుల్ చేసిన వాళ్ళు కూడా ఐటీలో ఉన్నారు, సాఫ్ట్వేర్ చేస్తూ ఉన్నారు, ప్రోగ్రామింగ్ పైన ఈవెన్ అని. ఇంకా మనం లోపలికి వచ్చిన తర్వాత చాలామంది అడుగుతారు ఏంది సాఫ్ట్వేర్ అయితే మీకు చిన్న సజెషన్స్. దయచేసి మీ పని మీరు అంటే మీకు చాలామంది సెల్ఫిష్గానే ఉంటారు ఐటీలో. మేబీ 90% సెల్ఫిష్. వాళ్ళ పని వాళ్ళే చూసుకొని ఏదో వెళ్తూ ఉంటారు అంతే. ఇక్కడ మన పక్కన వాళ్ళతో మాట్లాడేది వీరి విషయాలు ఆడ విషయాలు ఏడ. మనం ఎంతైనా టీమ్ లీడ్, మేనేజర్తో, కొలీగ్స్తో వాట్ అనే రీతిలో ఉంటేనే బెస్ట్. మనం ఈ విషయాన్ని అయితే మైండ్లో పెట్టుకోండి. మన ఇచ్చే ఫ్రెషర్స్కి ఇచ్చే సజెషన్స్. ఇంకా చాలామంది అడుగుతారు ఏంటి, చాలామంది అడుగుతారు మనం కొంతమంది ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం ఏమన్నా చేసుకోవచ్చా అని అడిగారు కొంతమంది. ఏంటి అంటే జాబ్ కోసం ఏమన్నా ప్రాక్సీలు అలాంటివి ఏమన్నా వర్కౌట్ అవుతాయి అంటే ప్రజెంట్ అయితే ప్రాక్సీలు అయితే ఏం లేదు, వర్కౌట్ అవ్వట్లేదు. మీకు బ్యాక్ డోర్లో వెళ్ళినా కూడా కష్టమే. సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకొని ట్రై చేయండి. వెళ్ళిన తర్వాత మనకు వచ్చిన ప్రాజెక్టు, మనకిచ్చిన టాస్క్ ఇన్ టైం కంప్లీట్ చేసుకుంటా గుడ్ ఇంప్రెషన్ కొట్టుకుంటా అంతే టీమ్ లీడ్ దగ్గర. ఇంకా మంచి శాలరీస్ అయితే మీకు మన ఉంటుంది. ఫ్యూచర్ అయితే ఇబ్బంది లేదు.